అందరికి నమస్కారం అండి. నా పేరు కత్రపాక శ్రీనివాస్. నేను TF DDU సంఘంలో ఒక సభ్యుని. మొన్న వేములవాడలో జరిగినటువంటి ఒక సంఘటనకు మాకు అంటే ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళి ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. వచ్చి వాళ్ళ కల్చర్ ఇక్కడ చూపెట్టి మన ఫోక్ ఇండస్ట్రీ తప్పు చేసిందని ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అనడం చాలా తప్పు. మీకు తెలుసు కదా జానపదాలు అన్నది ఎంత గొప్ప స్థాయిలో ఉంటున్నాయో. మన కరీంనగర్ ముద్దుబిడ్డ శేఖర్ వైరస్ చేసినటువంటి సాంగు 1 బిలియన్ దగ్గర ఉన్నది. అంటే జానపదాన్ని ఎంత గొప్పగా మనం తీసుకెళ్తున్నామో. ఎన్నో ఏళ్ళ నుంచి మా మాస్టర్ శాంతరాజు మాస్టర్, అశోక్ భోగి మాస్టర్ ఎన్నో ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ ఎంతోమంది నాలంటోళ్ళు బయటకు వచ్చిండ్రు. మాకు ఈరోజు ఉపాధి ఉన్నది ఫోక్ సాంగ్స్ చేయబట్టి. ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య చాలా తప్పుగా మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీలో అంతే మొత్తం ఇదేనంటే నీకు ఏం తెలుసు తల్లి? నీ భర్త నువ్వు కంట్రోల్ చేయలేకపోయినావు. నువ్వు కంట్రోల్ చేయక ఫోక్ ఇండస్ట్రీని అనడం ఎంత పెద్ద తప్పు. ఆ చెల్లె మాధుర్ రాథోడ్ కూడా ఒక ఫేమ్లు ఉన్న యాక్టర్వి. నువ్వు కూడా చెల్లె నువ్వు ఒకసారి ఆలోచించుతా అయిపోవు. అక్కడ ఏం జరిగిందో మాకు సంబంధం లేదు. కానీ మీలాంటి వల్ల అసలు మాధుర్ రాథోడ్ చెల్లెది కూడా ఇక్కడ కాదు, మన ప్రాంతం కాదు. ఆ మాధుర్ రాథోడ్ చెల్లె కూడా ఇలా చేసి ఉండకుంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొత్తగా నటీనటులు చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రజలారా మీరు గమనించవలసింది ఏంటంటే ఎవరు చేసిన తప్పుని మాత్రం ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. మీరు కూడా ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే మీరు అవకాశం ఇస్తేనే, మీరు చూస్తేనే మా బతుకు తెరుగుంటుంది. మమ్మల్ని కాపాడతారో ఇట్లనే ఉంచుతారో అది మీరు చూడండి. జరా దయచేసి ఫోక్ ఇండస్ట్రీని బతికేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు శేఖర్ వైరస్, ఫోక్ సాంగ్ కొరియోగ్రాఫర్ని. ఒక 2 డేస్ నుంచి మనకు వెమ్లవాడలో రెడ్డి భవన్లో జరిగిన ఒక చిన్న ఇష్యూ మీద ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు మన ఈ ఫోక్కి సంబంధం లేని పర్సన్స్ వాళ్ళు జరిగిన మ్యాటర్ అంతా వాళ్ళ పర్సనల్స్ ఇష్యూ. అది దాన్ని తీసుకొచ్చి మన ఫోక్ మీద రుద్దుతున్నారు అందరూ. అలా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఫోక్లో కొత్త కళాకారులు వచ్చి చాలామందికి అవకాశం ఇస్తున్నాం కొత్త వాళ్ళకి. ఇలాంటి టైంలో ఇలా ఫోక్ని అనవసరంగా బ్యాడ్ చేస్తే కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు. మన తెలంగాణ ఫోక్ని బతికించుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. TFIDDU తెలంగాణ డాన్స్ మాస్టర్స్ డైరెక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వేములవాడ రెడ్డి భవన్లో జరిగిన సంఘటనకు అందులో ఉన్న వ్యక్తులకు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికే ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఎన్ని దుర్భాషలు ఆడినా, ఎవరెన్ని మాట్లాడినా వాళ్లకు మాకు సంబంధం లేదు. దయచేసి మాట్లాడే వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒకటి విన్నవించుకుంటున్నాం. అది కనుక దాటితే తప్పకుండా హెచ్చరిస్తున్నాం. ఇది కొంతమంది ఒక 300 మంది డాన్సర్లు అమ్మాయిలు అబ్బాయిలతోటి ఉన్న సంస్థ. ఎవరో 2 వ్యక్తుల వల్ల జరిగిందని చెప్పేసి కంప్లీట్గా ఫోక్ ఇండస్ట్రీ అనేదాన్ని అనడం చాలా పొరపాటు. అందరూ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి ప్లీజ్. దయచేసి విన్నవించుకుంటున్నాం. మీరు కనుక హద్దు దాటితే తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మెలీనియన్ శ్రీనివాస్. ముందుగా ఈ 2-3 రోజుల నుంచి చూసినట్టయితే సోషల్ మీడియా మొత్తం టోటల్ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనే మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మన బిడ్డలు లాంటి, అంటే మేమందరం కూడా ఫోక్ ఇండస్ట్రీ మీద బతికేటోళ్ళం. ఎవరైతే వ్యక్తుల వల్ల ఈ యొక్క సొసైటీ అనేది ఉండదు ఎప్పుడైనా, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. అదే అందరికీ చెప్తున్నాము. ట్రోల్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే ట్రోల్స్ ఎదుటి వాళ్ళ మీద కామెంట్స్ చేసే తర్వాత మీకు లేదు. సో దీని మీద ఎంతోమంది ఫోక్ ఇండస్ట్రీ మీద ఎంతోమంది ఆర్టిస్టులు బతుకుతున్నాం. సో దయచేసి అలాంటివి చేయకండి. మీరు కూడా తెలంగాణ ప్రాంత వాసులే. సో మీరు మన కుటుంబ సభ్యులపైన కామెంట్స్ ట్రోల్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అది 2 కుటుంబాలు వాళ్ళకి సంబంధించింది, 2 మనుషులకు సంబంధించిన సంఘటన. దాన్ని ఫోక్ ఇండస్ట్రీ మీద ఇప్పటికి కూడా దాన్ని వేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా ట్రోల్స్ ఆపండి. లేదంటే మా యూనియన్ తరఫున మేము తీసుకునే చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.